కొండచర్యలు విరిగిపడిన వాయనాడ్లోని జిల్లా అధికారులు భారీ విషాదం తరువాత తప్పిపోయిన వ్యక్తుల సంఖ్యను గుర్తించడానికి డేటాను సేకరించడం ప్రారంభించారు. చిక్కుకున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులను కనుగొనడానికి రెస్క్యూ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రభావిత ప్రాంతాల నుంచి క్షతగాత్రులను తరలించేందుకు హెలికాప్టర్లను వినియోగించనున్నారు. అనేక కుటుంబాల సభ్యులు తమ వారిని గుర్తించలేకపోయారని నివేదించారు. వాయనాడ్లో 45 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి 3600 మందికి వసతి కల్పించారు. కనీసం 150 మంది మరణించారు మరియు 197 మంది గాయపడ్డారు. ఈ విషాదంలో చిక్కుకున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులను కనుగొనడానికి వివిధ రెస్క్యూ ఏజెన్సీలు ఉదయాన్నే తమ కార్యకలాపాలను పునఃప్రారంభించాయి.